ఉదయకాలం మన ధ్యానార్థమై మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరించినటువంటి, కొరింథీ సంఘానికి తెలియజేసి రాసినటువంటి ఒక పత్రిక మాటను మనం ఇప్పుడు చదువుట విని ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమలో వేరుపారి స్థిరపడి పరిశుద్ధుల యొక్క సంపూర్ణతలు మనం సంపూర్ణులుగా మార్చబడి నిమిత్తమే దేవుడు సంఘములో పలు ఉద్యోగములను పలు విధమైన వరములను దేవుడు మనకు అనుగ్రహించి మనని ఆయన యొక్క సంపూర్ణతలో తన ప్రేమలో పరిపూర్ణులుగా మార్చడానికి ప్రేమగల దేవుడు తన ప్రేమగల ఆత్మను మనకు అనుగ్రహించి దినదినం దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పినప్పుడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచూ ఉన్నాడు. ఈ మాటను చెప్పిన తర్వాత ఇక్కడ పౌలు చివరిగా చెప్తున్నాడు, ప్రభు వచ్చుచున్నాడని. దేవునికి స్తోత్రములు. ప్రభు వచ్చుచున్నాడని ఎందుకు చెప్పాలి? ఈ మాట తమిళ బైబిల్లో కొంచెం ముందుగా రాయబడింది. ప్రభు వచ్చుచున్నాడు, ఎవరైనాను ప్రభువును ప్రేమింపనట్లయితే వాడు శపింపబడును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకొరకు ఈ రెండు మాటలను ఒకదానితో ఒకటి కలిపి రాయబడి ఉన్నదనే అంశాన్ని మన విధులలో మనం గ్రహించుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు వచ్చుచున్నాడు అనే మాట మూల భాషలో, ఆదిమ భాషలో రాయబడింది మారనాథ, అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని గురించి మూల భాషలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఆయన వచ్చి ఉన్నాడు, వచ్చుచు ఉన్నాడు, ప్రభువా రమ్ము అనే మూడు అర్థాలని ఈ మారనాథ అనే విషయం మనకు బోధించుచు ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఎవడైనను ప్రభువును ప్రేమింపనేడలా వాడు శపింపబడును గాక అని చెప్పి, మారనాథ ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువ రమ్ము అనే ఈ మాటలను ఎందుకొరకు కలపబడి ఉన్నది? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 24వ అధ్యాయం వైపు మన గమనాన్ని తిప్పినట్లయితే, యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో యేసుక్రీస్తుకు మధ్యలో జరిగిన సంభాషణలో చెప్పినటువంటి అనేక మాటల్లో ఒక మాటను గురించి మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు వారు రాకడను గురించి శిష్యులకు బోధించేటప్పుడు శిష్యులకు ఒక సందేహం వచ్చింది. సరే, మీ రాకడ అనేది వస్తుందని మాకు చెప్పారు కదా, మీ రాకడ అనేది అతి త్వరలో ఉందని మాకు చెప్తున్నారు, కనుక మీ రాకడ అనేది సమీపించిందని మేము ఎలా తెలుసుకోవాలి అని ఏకాంతముగా శిష్యులందరూ 24వ అధ్యాయము 3వ వచనములో ఏకాంతముగా వారందరూ యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూడగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఒకరిలో వచ్చిన సందేహం కాదు, శిష్యులందరిలో వచ్చిన సందేహము. వారందుకొరకే వారు ఏకాంతముగా యేసు యొద్దకు వెళ్ళి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, మీరు రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అనే విషయమును మాకు తెలుపుము అని యేసుక్రీస్తు యొక్క శిష్యులను అడిగినప్పుడు, ఆ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో ఇక్కడ రాయబడి ఉన్నది 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు తన నోరు తెరిచి చెప్పినటువంటి మాటలే మనం ఇప్పుడు చదివి ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనేక కార్యములు జరిగి ఉన్నవి, అనేకమైన కార్యములు జరుగుతూ ఉన్నవి, అనేకమైన కార్యములు ఇక కొద్ది కార్యములు మాత్రమే జరగనయ్యున్నవి. ప్రభు రాబోతున్నాడు, మారనాథ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కనుక మీ రాకడకు, ఈ యుగమునకు సమాప్తికి సూచనలు ఏమని అడిగితే చెప్పినటువంటి కార్యములలో ఇప్పుడు మనం చదివిన ఒక కార్యం ఏంటంటే, అంత్యదినములలో రాకడకు ముందు
యుగ సమాప్తినకు ముందు అనేకులకు ప్రేమ చల్లారిపోవును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎవడైనను ఈ అంత్య దినములలో యేసుక్రీస్తును ప్రేమింపనట్లయితే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడనే విషయాన్ని మాత్రం గ్రహించుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కింద ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పిన కారణం ఏంటంటే, ప్రభు రాక సమీపించిన కొలది అధికంగా అత్యధికంగా యేసును మనం ప్రేమింపవలెను అని అర్థమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును ప్రేమించడానికి యేసుక్రీస్తు మన కొరకై ఏం చేశాడనే విషయాన్ని కూడా మనకందరికీ తెలుసు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసుక్రీస్తు వారు అంత పక్షపాతియా? ఆయన్ని ప్రేమిస్తేనే మనం ఆశ్రయింపబడతామా, ఆయన ప్రేమింపకుంటే శపింపబడతామా అనే విషయం మీకు ఒకవేళ ఉండవచ్చు. దేవునికి ఇంత స్వార్థమా? ఆయన్ని ప్రేమిస్తేనే ఆశీర్వాదాలు వస్తాయని పలు విధంగా సందేహములు రావచ్చు. అవును, సత్యవేదం చెబుతున్నది, యేసుని ప్రేమించే జీవితమే ఆశీర్వదింపబడే జీవితము. యేసుక్రీస్తుని ప్రేమించిన వారి జీవితమే అది ఆశీర్వదింపబడిన ఒక జీవితముగా మార్చబడును అనే విషయాన్ని ఇక కొద్ది సమయంలో దేవుని వాక్యాధారంగా మీకు తెలియజేయబోతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మారనాథ, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. మారనాథ, ప్రామీన్ ప్రభువా రమ్ము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతకు ముందే యేసుక్రీస్తు పాపుల నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు. రెండవది, క్రీస్తు ఆత్మ ఈ భూమి మీదకి వచ్చి ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్నది. ఆమేన్ ప్రభువా రమ్ము అనేది ఇక ఆయన రాబోతున్నటువంటి చివరి భాగం ఏంటంటే, ఆయన రాకడే ఇక మిగిలినటువంటి కార్యము. దేవునికి స్తోత్రం. మారనాథ అనేది 3 అర్థాలను బయలుపరిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు రాబోతున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు. రెండవది, ఆమేన్ ప్రభువా రమ్ము. దేవునికి స్తోత్రం. జరిగిపోయింది, జరుగుతున్నది, ఇక జరగబోతూ ఉన్నది. 2 కార్యములు ముగింపబడింది, ఇప్పుడు జరగాల్సింది ఒకటి, ఆయన రావలసి ఉన్నది. దీని మధ్యలో జరిగేటటువంటి విషయం ఏంటంటే, అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యముల ద్వారా నేను, మీరు, మనం అందరము దేవుని యొక్క ప్రేమకు ఇంకా సన్నిహితులుగా మార్చబడవలనని, దేవుని యొక్క ప్రేమకు ఇంకా మనం అధికంగా సన్నిహితులుగా మార్చబడవలనని ప్రభు యొక్క ఆత్మదేవుడు వాంఛించుచూ ఉన్నాడు. మనం ఎవరము శపింపబడకూడదు, మనం ఎవరము శాపగ్రస్తులుగా మార్చబడకూడదు, మనం ఎవరము శపింపబడిన వారికి సిద్ధపరిచిన ఆ నిత్య నరకాగ్నిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఆశీర్వదింపబడిన వారిని చూచి, కుడివైపు ఉన్నటువంటి నీతిమంతులను గొర్రెలను చూచి ఈ విధంగా ప్రభు చెప్తున్నాడు, తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో భూమి స్థాపించినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి ప్రవేశించుడని నీతిమంతులకును కుడివైపున ఉన్నవారి కొరకును ఆశీర్వాదములు, ఆశీర్వాదమునకు వారసులగటానికి పిలువబడిన పిలుపును కాపాడుకున్న వారికి చివరిగా ప్రభు చెప్పేది ఏంటంటే, నా తండ్రి వలన ఆశ్రయింపబడిన వారులారా లోపలికి రండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మన జీవితం శపింపబడకపోకూడదు, మన జీవితం శపింపబడిన ఒక స్థితిలో ఉండకూడదు. దానికి ఒకే ఒక కారణం, శాపం నుంచి విడిపింపబడటానికి యేసుక్రీస్తు మన కొరకే శాపమై ఉన్న ఇది జరిగిపోయిన విషయమై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ శాపం అనేది ఏ విధంగా వచ్చి ఉన్నది దీని గురించి తర్వాత చెప్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ పౌలు ఆత్మ ప్రేరేపణ చేత కొరింథీ సంఘానికి చెప్పిన మాట, ఎవనైనా సరే, ఎవడైనానంటే మనిషి అనే ప్రతి వాడును ఎవడైనాను ప్రభువును ప్రేమింపని ఎడల శాపగ్రస్తుడవును గాక అని గాక అంటున్నాడు. ఏంటి, పరిశుద్ధులు ఆశీర్వదించాల్సింది పోయి శపిస్తున్నారు అనుకోవచ్చు. అవును, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములో ఆశీర్వాదమునకు మార్గం చూపించాడు. రెండవది, ఎలా శాపం వస్తుందనే మార్గాన్ని కూడా చూపించాడు. దేవునికి స్తోత్రములు. చెప్పబడే వచనములు ఏ విధంగానైనాను శాపము నుంచి తప్పింపబడి దేవుని వలన ఆశ్రయింపబడి మన కొరకు సిద్ధపరిచిన తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించవలనని, ప్రేమ కుమారుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించవలనని ప్రేమగల దేవుడు ఈ ఉదయకాల మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును ప్రేమించడానికి ఆయన ఏం చేశాడు దాని గురించి రోమాకు మనం చదివినట్లయితే తెలివిగా అర్థం చేసుకొనగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రోమాకు 5వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. రోమా 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా
మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రసంగ అంశం అనేది నేను ఒక స్టెప్ బై స్టెప్ గా చెప్పుకుంటూ వస్తాను. అతి త్వరలో ఈ ప్రసంగాన్ని ముగించబోతున్నాను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై మరణించి, ఆయన క్రీస్తు మన కొరకై చనిపోయెను. దేవునికి స్తోత్రములు. మన కొరకు మరణించిన ప్రభువును ప్రేమింపని వాడు, మనుషుల యొక్క పాపముల కొరకు మరణించి మనుషుల యొక్క పాపం నిమిత్తం ప్రాణం విడిచిన యేసు క్రీస్తుని ఎవడైతే ప్రేమింపడో, వేదవాక్య ప్రకారంగా అది ఎవరైనా సరే శపింపబడును గాక అని వేదం సెలవిచ్చుచు ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే ఈ శాపం నుంచి విడిపింపబడి మనమందరము ప్రేమ కుమార్ యొక్క రాజ్యములో మనము పాలుభాగస్తులుగా మార్చబడటానికి దేవుని యొక్క ప్రేమాన ఆత్మ ద్వారా దేవ ఆలయంగా మార్చబడి ఉన్నాం. ఇది మంచిదే. కానీ జీవితం అనేది శాపములో పడిపోకుండా కొనసాగించి మనం ఉండటానికి యేసు క్రీస్తును అత్యధికంగా ప్రేమించడానికి మనం ప్రయాసపడవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఒక మనిషి కొరకు చేయలేని ఒక కార్యం దేవకుమారుని యేసుక్రీస్తు మనుషుని కొరకే తన ప్రాణమును త్యాగం చేసి ఉన్నాడు. ఇక యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మనుషుని కొరకు ఏమేమి చేసి ఉన్నాడో మనకందరికీ తెలుసు. ఆ కార్యములను బట్టి మనం యేసుని ప్రేమింపటానికి బద్దులమై ఉన్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన అతిక్రమం నిమిత్తమై ఆయన నల్లగొట్టబడి ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉన్నది. మన శాపము తన మీద వహించుకుని ఉన్నాడు. మనం పొందినటువంటి ఆ యొక్క వ్యాధుల నుండి విడిపించడానికి ఆయన తన శరీరంలో దెబ్బలు తిని ఉన్నాడు. ఆయన శరీరం నల్లగొట్టబడి ఉన్నది. ఆయన శరీరము దున్నబడి ఉన్నది. కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నవి. తలలో ముళ్ళ కిరీటం ధరింపబడి ఉన్నాడు. చివరికి తనకున్న రక్తమునంతయు కేవలం పాపి కొరకు, పరిశుద్ధుల కొరకు కాదు, పాపి అయిన మనుషుని కొరకు యేసు క్రీస్తు తన కల్వారిలో రక్తమును ధార పోసి ఉన్నాడు. దేవజనమా, ఇందును బట్టి యేసుక్రీస్తును ప్రేమింపటానికి మనందరం బద్దులమై ఉన్నాం. ఇంత ప్రేమ చూపిన యేసుకు మనం ప్రేమింపనట్లయితే నిశ్చయముగా శాపం అనేది మనుషుని వెంటాడను. ఈ శాపం అనేది చివరికి శపింపబడినటువంటి అగాధ పాతాళంలోనికి నడిపించును అనే విషయమును ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రములు. ఒకసారి మనందరం ధ్యానిద్దాం. అందరికంటే యేసు ప్రభువును అధికంగా ప్రేమించుచున్నామా? యేసు ప్రభువును అత్యధికంగా అందరికంటే ఎక్కువగా మనం ప్రేమించుచున్నామా? దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సాక్షి వారికి తెలుసు, ఎవరి హృదయం యొక్క స్థితి వారికి తెలుసు. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అందరికంటే యేసయ్యను అధికంగా ప్రేమించుచున్నామా? అది నాకు క్వశ్చన్, మీకు క్వశ్చన్. మనందరం ప్రశ్న వేసుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతగా ప్రాణం త్యాగం చేసి, ఇంతగా మన కొరకు బలి అయిన యేసుక్రీస్తును మనం ప్రేమింపనట్లయితే ఇక అటువంటి మనుషుని కంటే శపింపబడిన వాడు ఈ లోకంలో ఎవరు ఉండరు అనే విషయాన్ని మాత్రం గుర్తు చేసుకుని వెళ్ళను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే దినదినము కల్వారి శ్రమలను మనం ధ్యానించవలెను. దినదినము ప్రభు మన కొరకు చేసిన సమస్త కార్యమును మనం ధ్యానించవలెను. దినదినము ప్రభు మన కొరకు చేసిన క్రయమును, ప్రభు మన కొరకు చేసిన త్యాగమును ధ్యానించి దేవుని యొక్క ప్రేమలో మన వేరుపారి స్థిరపడినప్పుడే ఈ లోకంలో సంచరించే శాపములన్నిటి నుంచి తప్పించుకొని ఆశ్రయింపబడిన పట్టణంలోనికి మనం ప్రవేశింపగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక రెండవ విధానానికి మనం వచ్చినట్లయితే, యేసుక్రీస్తుని ఇప్పుడు మనం ప్రస్తుతం యేసు ప్రభును ప్రేమించుచున్నామా లేదా? మనం శపింపబడిన గుంపులో ఉన్నామా, ఆశీర్వదింపబడిన గుంపులో ఉన్నామా అని మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రములు. ఉదాహరణకు ఇప్పుడు నేను యేసును ప్రేమించుచున్నానంటే దానికి ఒక గుర్తు ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంటే ఈ మాట చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒకడు యేసుని ప్రేమించిన ఎడల వాడు యేసయ్య చెప్పిన ప్రతి మాటను గైకొనును.
అప్పుడు యేసు ప్రభుని ప్రేమించి ఆయన మాటను గైకుంటే అక్కడ కింద చెప్పినాడు ఆ వాక్యం చివరి భాగంలో, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేతు. మేము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని యొక్క నామం మనతో కూడా, త్రిత్వ దేవుని యొక్క సహవాసంలో మనము, త్రిత్వ దేవుడు మనలో ఉండే అనుభవమును మనం కాపాడుకుంటున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం యేసయ్య మాటలు వింటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవమును మన జీవితంలో మనం పొంది అనుభవించగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవడైనను ప్రభువును ప్రేమింపనట్లయితే శపింపబడును గాక. ఇప్పుడు మనం ప్రభువును ప్రేమించుచున్నామా లేదా అనేది ఎలా తెలుసుకోగలమంటే, దేవుని యొక్క వాక్యమును మనం గైకొనుటను బట్టి దేవుని ప్రేమించుచున్నామా అని తెలుసుకొనగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మాట వినకపోవటం మూలంగా శపింపబడుతున్నాము. దేవుని యొక్క మాటకు మన అవిధేయత చూపించటం మూలంగా మనం శాపగ్రస్తులం అవుతున్నాము. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదామును గురించి ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా ఆదామునకు చెప్పిన మాట ఏంటంటే, ఈ తోటలో ఉన్నటువంటి సమస్తము నీవు అనుభవించవచ్చు, కానీ నీవేం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదో దేవుడు సమస్తమును మనకు బోధించుచు ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దినదినము సాయంకాల పూట చల్ల వేళలో ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రములు. ఆదాము దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఆదాముతో మాట్లాడి వీరిరుముల మధ్యలో ఒక మంచి ప్రేమ అనుబంధాలతో కూడా కలిసి ఉండేవారు. దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క ప్రేమ, దినదినము దేవుని యొక్క పలకరింపు, దినదినం వచ్చే దేవుని యొక్క సహవాసమును ఇతడు మర్చిపోయి ఉన్నాడో, ఆ ప్రేమ అతనికి పక్కన పెట్టి ఉన్నాడో, ఇప్పుడు ఆ ప్రేమను ఎప్పుడైతే మర్చిపోయి ఉన్నాడో, ఇప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయత అనేది అతనిలోనికి ప్రవేశించి ఉన్నది. దేవునికి స్తోత్రములు. దేవుని ప్రేమించినంత వరకు ఆదాము దేవుని యొక్క మాటను గైకొనేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించినంత వరకు ఆదాము దేవుని యొక్క మాటకు లోబడేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను అతడు మర్చిపోయి, తాను దేవుని చేత సృష్టింపబడిన సృష్టి, నేనే మొదటి మనుషుణ్ణి, ఈ లోకంలో మొట్టమొదటిగా దేవుడు నన్ను సృజించాడు, తన పోలిక చొప్పున సృజింపిన మొట్టమొదటి శాంపుల్ పీస్ నేనే అనే ఒక శ్రేష్టతను, దేవుని యొక్క ప్రేమను, దేవుడు కలగజేస్తున్న విధానాన్ని ఎప్పుడైతే ఆదాము మర్చిపోయి ఉన్నాడో, ఇప్పుడు అతడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడానికి ప్రారంభించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపించి ఉన్నాడో, ఇప్పుడు సాతాను మాటకు లోబడేవాడుగా మార్చబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనమున మనం చదివి ఉన్నాము. నా మాట వినునట్లయితే మేము వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు ఆదాము దేవుని మాట వినకపోయినందువలన, దేవుని మాటకు అవిధేయత చూపించినందువలన ఇప్పుడు ఎవరు వచ్చి అతని దగ్గర నివాసం చేశారు? సర్పం. దేవునికి స్తోత్రములు. సర్పం అతని యొద్దకు వచ్చి అతనితో మాట్లాడి, అతన్ని పలకరించి, తన ప్రేమను చూపించి, తనకు లోబడితే ఏం జరిగిద్దో అని బయలుపరిచి, ఇప్పుడు తన ప్రేమలో పడవేశాడు అపవాది తంత్రమైన ప్రేమ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం లౌకికమైన ప్రేమలో ఉండి లోకస్తుల మాట వింటున్నామా, దేవుని ప్రేమలో ఉండి దేవుని మాటను వింటున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి స్తోత్రం. మాటలు అనేవి రెండు వైపుల నుంచి వస్తున్నాయి. దేవుని మాట, సాతాను మాట. ప్రేమ అనేది రెండు ప్రేమలు, దేవుని ప్రేమ, మనుష్య ప్రేమ, సాతాను ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ ప్రేమ అధికంగా బ్యాలెన్స్లో ఉంది? దేవుని మాట విని దేవుని ప్రేమించినంత వరకు శాపము అతని జీవితంలోనికి రాలేదు, అపవాది అతని జీవితంలోనికి రాలేదు. దేవుడు అతనితో కూడా నివాసం చేసేవాడుగా, దేవుడు అతనితో కూడా మాట్లాడేవాడుగా, అతని గురించిన దేవ చిత్తం దినదినము దేవుడు బయలుపరిచేవాడుగా మార్చబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి ఉన్నాడో, అవిధేయత ఆదాము జీవితంలోనికి ప్రవేశించింది. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు, నీ నిమిత్తం భూమి శపింపబడింది. భూమి శపింపబడిందంటే భూమికి శపింపడానికి ముందు నీవు శపింపబడి ఉన్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించటం అంటే ఏం కాదండి, దేవుని మాట విని దేవుని యొక్క మాట చొప్పున జీవించి
దేవుని యొక్క మాటలను అనుభవంగా మార్చుకొని వాక్యం చొప్పున మన జీవితమును మార్చుకోవటమే దేవుణ్ణి ప్రేమించటము. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును ప్రేమింపని వాడు ఎవడైనను శపింపబడును గాక. మారనాథ ప్రభు వచ్చుచూ ఉన్నాడు. కనుక ఈ ప్రభు రావటానికి ముందు మనం నడవాల్సింది దేవుని యొక్క క్రమ ప్రకారంగా నడవాలి తప్ప దేవునికి విరోధమైన అక్రమంగా నడవకూడదు. ఈ ప్రేమ చల్లారిపోయే మార్గం ఏంటి? ఈ ప్రేమ మన నుంచి విడిచిపోయే మార్గం ఏమిటి? ఈ ప్రేమ మన నుంచి కోల్పోయే ఒక మార్గం ఏంటంటే అక్రమం. మనిషిని జీవితంలో ప్రవేశించినప్పుడు ప్రేమ చల్లారిపోవును. దేవునికి స్తోత్రం. ఆదాముకు దేవుడు ఒక క్రమాన్ని నేర్పించాడు. ఆదాముకు దేవుడు ఒక చట్టాన్ని నియమించాడు. ఆదాముకు దేవుడు ఒక మంచి చెడును తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. ఆదాము, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు అది ముట్టకూడదు. ఇది దేవుడు బోధించే ఒక క్రమము. పిల్లలకు తల్లిదండ్రులు బోధిస్తారు. నాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగెళ్ళు, ఇది తిను, ఇది టైంకి తిను, టైంకి ఇక్కడికి రా, ఇది అయిపోయిన తర్వాత ఫోన్ చేయి. ఇలాగా ఒక్కొక్క క్రమము పిల్లలకి చిన్న వయసుల నుంచి బోధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రములు. దేవుడు బోధించిన బోధకు విరోధంగా నడుచుకోవటమే అక్రమము. అక్రమం అంటే అర్థం ఏంటంటే క్రమము లేకుండా జీవించటమే, క్రమము లేకుండా ప్రవర్తించటమే, క్రమము లేకుండా ప్రయాణించటమే అక్రమం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అక్రమమునకు ఎప్పుడైతే మనం చోటిస్తున్నామో దేవుని ప్రేమ మన హృదయంలో చల్లారిపోతూనే ఉంటుంది. తద్వారా జరిగే సంభవం ఏంటంటే శపింపబడిన వారంగా మన నిమిత్తం మనం ఉన్న భూమి శపింపబడుతూ ఉన్నది. మారనాథ ప్రభు వచ్చుచున్నాడు. ఆయన ప్రేమించడానికి మనమందరము సిద్ధపడదాము గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే సౌలు 40 సంవత్సరములు ఏకబాటిగా ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని అతడు ఏలుబడి చేసిన వ్యక్తి. దేవునికి స్తోత్రములు. అతడు అభిషేకింపబడి ఉన్నాడు. ఏ అభిషేకం అది? ప్రేమ గల అభిషేకం. అభిషేకంలో మొట్టమొదటిగా ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమ. అదేవిధంగా దేవుడు తన ఆత్మతో ఏం పంపిస్తున్నాడు? విశ్వాసం పంపిస్తున్నట్లుగా, కృపను పంపిస్తున్నట్లుగా రాయబడలేదు. ఏం రాయబడింది? రోమా 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. చదువుకుందాం ఆ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సౌల్ దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. ఈ అభిషేకింపబడిన వ్యక్తిలో మొట్టమొదటిగా దేవుడిచ్చే ఒక మంచి అనుభవం ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవటం, ప్రేమ కలిగి ప్రవర్తించటం, ప్రేమ కలిగి అన్నిటిని సహించుకోవటం, ప్రేమ కలిగి అన్నిటిని తాలుకోవటం, ప్రేమ కలిగి అన్నిటిని నమ్మటమే దేవుడు మనకిచ్చిన ఒక వరము. పరిశుద్ధాత్మలో దేవుడిచ్చిన ఒక వరము. ప్రభు నామమునకు స్తోత్రములు. ఇక ఆదామును పక్కన శపింపబడిన వాడుగా మార్చబడ్డాడు. ఇక రెండవది సౌలు అనేవాడు దేవుని చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తి. ఇతడు దేవుని జనాన్ని కాపాడుతూ తన జీవితాన్ని కాపాడుకుంటూ శత్రు చేతుల నుంచి ఇశ్రాయేలును తప్పించి కాపాడటానికి నియమింపబడినటువంటి రాజే సౌలు రాజు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దేవుని ఆత్మ అతనిలో ఉన్నంత వరకు అతడు ప్రేమ కలిగి జీవించాడు. అంతకు ముందు ఎప్పుడు సౌలు ఎవరికైనా విరోధంగా క్రియ చేసినట్లో, ఎవరికైనా హాని చేసినట్లో, ఎవరినైనా తరుముతున్నట్లో ఎక్కడ రాయబడలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆత్మను నష్టం చేసుకున్నాడో, లేక ప్రేమ గల ఆత్మను నష్టం చేసుకొని ఉన్నాడో, అప్పటి నుండి అతని జీవితంలో క్రియ చేస్తున్న స్పిరిట్ ఏంటంటే కక్ష, పగ, నరహంతక ఆత్మ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకు దేవుడిచ్చిన ఆత్మ అది ప్రేమ గల ఆత్మ ఉన్నది. దేవజనమా, ఎటువంటి వ్యక్తినైనా సరే, ఎటువంటి మనుషులైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే తాలుకుంటానికి, సగించుకుంటానికి, దోషములన్నీ కప్పి అన్నిటిని సగించుకుంటానికి దేవుడిచ్చిన ప్రేమ గల అభిషేకము ఎంతమందిలో ఉన్నది? ఒక హల్లెలూయా చెప్పండి చూద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మారనాథ ప్రభువును ప్రేమించడానికి మనం తీర్మానించదము గాక. ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే సౌల్ చివరికి దేవుడు చెప్పి ఒక మాట చెప్పాడు. అంతకుముందు సౌలు దేవుని ప్రేమించిన ఒక వ్యక్తి, సౌలు దేవచిత్తం చేసిన ఒక వ్యక్తి, సౌలు దేవుని ఆత్మచేత నడిపింపబడిన ఒక వ్యక్తి. అన్ని యుద్ధాలు సహించుకున్నాడు, అన్ని పోరాటాలు సహించుకున్నాడు. గాడిదల వెంట వెళుతూ అసలు అనుకునే రీతిలో అభిషేకం వచ్చింది. ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించాడు. అసలు నేను వచ్చానా, ఎందుకు నాకు ఈ పోరాటాలను ఒక్కరోజు కూడా ప్రశ్న వేయలేదు సౌలు.
గాడిదలు వెంట గాడిదలు కాసుకున్నవాడిని నన్ను తీసుకొచ్చి సౌలు సామ్యూయేలు తైల బుడ్డిని తీసుకొని అభిషేకించాడు. నన్ను ఎందుకయ్యా ఏదో గాడిదలు కాసుకున్నవాడిని, ఏదో గొర్రెలు కాసుకున్నవాడిని, నేను ఆశించలేదు. ఆయన తీసుకొచ్చి అభిషేకించాడు. ఏకంగా సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నాకు యుద్ధాలని ఏ రోజు సనుక్కోలేదు సౌలు. ఎందుకంటే ప్రేమ సహించుకున్నట్లుగా సహాయం చేస్తుంది. దేవుడు మనకిచ్చిన అభిషేకం అనేది సహించుకున్నట్లుగా, తాలుకున్నట్లుగా, ఓర్చుకున్నట్లుగా, నమ్మునట్లుగా సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఈ సౌలు తన ఆత్మ నష్టం చేసుకున్నాడో ఇప్పుడు అతనిలో సహించుకునే మనసు లేదు, తాలుకునే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. తనకంటే 10,000 అధికంగా స్తోత్రాలు చెప్తుంటే ఇప్పుడు ఓర్వలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదుకు 10,000, సౌలుకు 1000 అంటే సహించుకోలేకపోతున్నాడు. ఆ దినం మొదలుకొని దావీది మీద సౌల్ విష చూపు నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. అదొక విషము తన జీవితంలో ప్రవేశించింది. కారణం ఏంటి? దేవుని ఆత్మ ఉన్న తర్వాత విషంలోనికి ప్రవేశించదు. విషం ఎప్పుడు ప్రవేశిస్తుందంటే దేవుని ఆత్మ మనం విడిచిపోయినప్పుడే. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎవడైనా ప్రభువును ప్రేమింపుని ఎడల వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు, మారనాథ. దేవునికి స్తోత్రములు. దేవుడు సౌలుకు అభిషేకం ఇచ్చినంత వరకు దేవుడు ఏం చెప్తే అదే చేసేవాడు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచేవాడు. దేవుని ప్రేమించి ఉన్నాడు కాబట్టి సౌలు దేవుని యొక్క మాటను గైకొని ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద ఉన్న ప్రేమ అతని తగ్గిపోయి ఉన్నదో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అభిషేకమును కోల్పోయి ఉన్నాడో, ఇప్పుడు అతనికి జీవితం చేదు, విషము, కక్ష, పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలన్నీ పెరిగిపోయాయి. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాటకు లోబడట్లా, దేవుడు చెప్పిన మాట వినట్లా, తాను సొంతంగా ఎలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, అమాలేకీయులను పూర్తిగా భూమి కింద లేకుండా సర్వనాశనం చేసిరా. దేని నేను తీసుకొని రాకూడదు, పూర్తిగా సర్వనాశనం చెయ్యము దేవుడు చెప్పాడు. చెప్పేటప్పుడు ఏమో విన్నట్టుగానే విన్నాడు. ఓకే ప్రభువా, సరే ప్రభువా, సరే అని చెప్పాడు. కానీ నిజంగా చూస్తే దేవుడు చెప్పేటప్పుడు సౌల్లో దేవుని ప్రేమ లేదండి. అప్పటికే ఆత్మ అతన్ని విడిచిపోయింది. ఆత్మ సహాయం లేకుండానే యుద్ధానికి వెళ్ళాడు తాను ఒక రాజును అనుకుని. దేవుని నామమునకు స్తోత్రములు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమాలేకీయులను పూర్తిగా బొత్తిగా నాశనం చేయకుండా వాటిలో కొన్నిటిని తీసుకొని వచ్చి అతడు దీంట్లో దాచిపెట్టుకొని ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీ బలులు నాకు అవసరం లేదు, కానీ ఆ బలి తీసుకొచ్చింది దేవునికి అర్పించడానికి తీసుకొచ్చాడు. ఆ బలిని దేవునికి చెల్లించడానికి తీసుకొచ్చాడు. నీ బలులు నైవేద్యం నాకు అవసరం లేదు, నీకు కానుకల నైవేద్యం నాకు అవసరం లేదు. ఒకే ఒక విషయం, నాకు ఒక శరీరము నీవు అమర్చితివి దేవా, ఇదిగో నీ చిత్తము చేయటానికి నేను వచ్చి ఉన్నాను. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవటమే క్రమం, దేవుని యొక్క చిత్తానికి విరోధంగా నడుచుకోవటమే అక్రమం. ఇప్పుడు సౌల్ దేవుని యొక్క చిత్తాన్ని విని, చిత్తము తెలిసి, చిత్తానికి విరోధంగా అతడు నడుచుకున్నందు వలన దేవుడు అతన్ని ఎడబాసి ఉన్నాడు. తర్వాత అతనికి జీవితం ఏమైపోయింది? చెప్పింపబడిన అమాలేకీయుల చేతిలో హతమార్చబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము వలన భూమి శపింపబడి ఉన్నది. సౌలు యొక్క జీవితం శపింపబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని జనమ, మనం చేయవలసిన ఒకే ఒక విషయము, దేవుడు మనతో చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా మనం గైకుంటానికి ప్రయాసపడదాం. లోకంలో ఉన్నాం, పలు బలహీనతలు వస్తాయి, మనం తొట్టిల్లిపోతాం. కానీ ఏది ఏమైనా మన హృదయం యొక్క అంతరంగ వాంఛను నెరవేర్చే దేవుడు ఈ దినం కాకుండా ఒక దినమున ఖచ్చితంగా దప్పిగల ప్రాణమును, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి నీవు ఆశించిన ఉన్నతమైన జీవితమును నీవు చేయటానికి నిశ్చయంగా దేవుడు సహాయం చేయును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే జయం యొక్క రహస్యం అనేది దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క మాటకు లోబడే దాని మీదనే జయ జీవితం యొక్క రహస్యం అనేది ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము శపింపబడి ఉన్నాడు, సౌల్ శపింపబడిన వారి చేతిలో హతమార్చబడి ఉన్నారు. ఇక మూడో విషయానికి వస్తున్నట్లయితే ఆకాను గురించి మనకందరికీ తెలిసిన విషయమే. దేవునికి స్తోత్రములో హాయి పట్టణం ముందు అనేకమైన పట్టణముల మీద వారు యుద్ధానికి వెళ్ళారు, జయించారు, జయకరంగా తిరిగి వచ్చారు. శ్యామ్సుందర్, జయకరంగా తిరిగి వచ్చాను. నువ్వేం రాసావు తర్వాత అడుగుతాను నేను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అన్ని పట్టణం మీద ప్రతి యుద్ధంలో వాళ్ళకి అపజయం అంటూ లేనే లేదు. కారణం ఏంటంటే వెళ్ళి ప్రతి చోట్ల దేవుడు వారికి తోడుకున్నాడు. కానీ ఈ చిన్న పట్టణం, హాయి పట్టణ విషయంలో దేవుడు వారితో కూడా రాలేకపోయాడు. దేవుడు లేకుండానే వారి యుద్ధానికి వెళ్ళారు.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, శపింపబడిన దానిలో కొంత ఆకాను తీసుకుని వచ్చి తనకు గూడారములో దాచిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు ముందే చెప్పాడు, దేన్ని ముట్టుకోకూడదు, పూర్తిగా నాశనం చెయ్యి. నీవు దేవుడు చెప్పినటువంటి మాట అది మనము నష్టమని ఎంచినా కూడా, అది మనకు నష్టమైపోతున్నా కూడా, దాన్ని మనం పెంటతో సమానంగా ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో దానికంటే దేవుడు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎంతమంది అనుభవించారో చేతులే తల్లి చెప్పని చూద్దాం. ఇది డూప్లికేట్ అలేదు, ఇది చెప్పాలా వద్దన్నట్టుగా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ చూస్తే చాలా వజ్రాలు మెరుస్తున్నాయి, తల 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 మెరుస్తున్నాయి, డైమండ్స్ మెరిసిపోతున్నాయి, బంగారు గిన్నెలు అన్ని మెరిచిపోతున్నాయి. ఇప్పుడు ఆశ పుట్టింది అతనికి. ఇప్పుడు దేవుని చెప్పిన మాట కంటే వాటి మీద ప్రేమ పెరిగిపోయింది. దేవుని మాటను ప్రేమించడానికి బదులు ఇప్పుడు ఆ వస్తువుల మీద ప్రేమ పెరిగిపోయింది. ఆ వస్తువుల చేతనే అతని చివరికి శపింపబడిన వాడుగా మార్చబడి రాళ్లతో కొట్టి చంపబడి ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలమును ప్రేమించాడు. సౌల్ అమాలేకీయుల యొక్క బలి పశువులను, ఆ యొక్క బలి చెల్లించే పశువులను అతడు ప్రేమించాడు. మూడవది, ఆకాను శపింపబడిన దానిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. వీరు చూపింది ప్రేమ, కానీ మనం చూపించేది ఏ ప్రేమ? ప్రేమ అందరి ప్రేమ కలిగి నడుచుకుంటున్నాం, కానీ చూపించేది దైవికమైన ప్రేమ, శరీరానుసారమైన ప్రేమ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవడైనను ప్రభువును ప్రేమింపని ఎడల శాపవస్తుడవును గాక, ప్రభువు వచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఆకాను దేవుని మాటకు అవిధేయత చూపించి ముట్టకూడదు, వెళ్ళకూడదు, చెయ్యకూడదు అన్నటువంటి కార్యములు చేసినందు వలన అతని యొక్క జీవితం చివరికి శపింపబడిన ఒక స్థితిలో పడద్రోయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక ఇస్కారియోతు యూదా విషయంలోనికి వస్తే, దేవుడు పిలిచినటువంటి పిలుపు ఎటువంటిదంటే, నన్ను వెంబడింపు కూరిన వాడు, నాకు సేవ చేయగోరువాడు, నాకు శిష్యుడుగా ఉండగోరిన వాడు ఏం చేయాలి? తనకున్న వాటినన్నిటిని ద్వేషించాలి, చివరికి తన్ను తానే ద్వేషించుకోవాలి. ప్రభుకు స్తోత్రం. ఒక అపస్తులుడుగా మారగోరిన వారు తనకున్నవి ద్వేషించాలి, రెండవది తన ప్రాణమును ద్వేషించాలి. దేవునికి స్తోత్రములు. ఈ మాట విని ఇస్కారియోతు యూదా దేవుని యొక్క పిలుపుకు లోబడి వచ్చి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రములు. కానీ చివరికి చూసినట్లయితే అతడు యేసును అధికంగా ప్రేమించడానికి బదులుగా డబ్బు సంచిని అధికంగా ప్రేమించేవాడుగా మార్చబడి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రములు. ఎవడైనా ప్రభువును ప్రేమింపని ఎడల, అది ఎవరైనా సరే, అపోస్తుడైనా సరే, యేసుతో పాటు ఉన్నవారైనా సరే, యేసుతో పాటు ఉన్నా, యేసుతో పాటు నడిచినా, యేసుతో పాటు తిండినా, యేసును ముట్టుకున్నా, యేసుని కన్నులారా చూచినా, యేసును అధికంగా ప్రేమింపబడి ఎవడైనా సరే వేదవాక్య ప్రకారంగా శపింపబడును గాక. మారనాథ ప్రభు వచ్చుచూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే యేసుక్రీస్తు మృతుల నుంచి పునరుత్థానమైన తర్వాత తన సంఘాన్ని స్థాపించడానికి పేతురు యొద్దకు వచ్చి ఇప్పుడు పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నేను సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నాను, అది నీ ద్వారానే స్థాపించాలనుకుంటున్నాను, కానీ నీకు 3 ఇంటర్వ్యూలు ఉన్నవి. ఒక ఇంటర్వ్యూలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్, నువ్వు ఎలా జవాబిస్తావు? దేవునికి స్తోత్రం. అడగండి ప్రభువా, అడగండి ప్రభు అంటున్నాడు. పేతురు, నీవు నన్ను అధికంగా ప్రేమించున్నావా? ఫస్ట్ క్వశ్చన్, అవును ప్రభువా. రెండో క్వశ్చన్ సేమ్ అదేలాగానే ఉంది. పేతురు, వీరందరికంటే నేను అధికంగా ప్రేమించున్నావా? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. మూడో క్వశ్చన్, పేతురు, నేను నన్ను అధికంగా ప్రేమించిన ప్రభా, నీవే ఎరుగుదు ప్రభువా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు ఒక్కొక్క మాటకు ఒక్కొక్క కార్యం చెప్తున్నాడు. నేను ప్రేమించున్నాను ప్రభు అని చెప్పిన వెంటనే గొర్రెల మేపమంటున్నాడు. చివరిగా నేను ప్రేమించుచున్నాను ప్రభు అని చెప్పిన వెంటనే చివరికి అంటున్నాను, ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతా, ఇదే నీ కొరకు నేను దాచిపెట్టిన ధనము, ఇదే నీ కొరకు ఇచ్చే గొప్ప స్వాస్థ్యము, ఇదే నీ కొరకు ఇచ్చే గొప్ప బాధ్యత. దేవునికి స్తోత్రం. నా గొర్రెలను కాయటం మాత్రమే కాదు, నా సంఘమును నీవే కట్టబోతున్నావు, నా సంఘమును దేవుడు నీ ద్వారా నేను సంఘమును కట్టబోతున్నానని ఎవరికి దేవుడు బాధ్యతలు అప్పగించాడు? ఫస్ట్ ఇంటర్వ్యూలో చిన్న బాధ్యత ఇచ్చాడు, సెకండ్ ఇంటర్వ్యూలో ఇంకో కొంచెం చిన్న బాధ్యత ఇచ్చాడు, ఇక థర్డ్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన వెంటనే ఒక పెద్ద సంఘాన్ని కట్టడానికే దేవుడు అప్పగించాడు. దేవుని యొక్క దాచి ఉన్నటువంటి మరుగైన కార్యములు ఎవరికి దేవుడు సిద్ధపరుస్తారంటే తన్ను ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మెడలో సిలువ వేసుకుని తిరగటమా, చేతికి ఒక సిలువ వేసుకుని తిరగటమా, ఇంటి పైన ఒక స్టార్ వేసుకుని తిరగటమా, ఇంట్లో పెద్ద సిలువ చెక్కించుకోవటమా? ఇది దేవుని ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? హృదయములో కుమ్మరింపబడుతూ ఉన్నది. ఆ హృదయంలో కుమ్మరింపబడిన వారికి గుణగణములు ఏంటంటే, ఎట్టి సందర్భములైనా సరే
అపవాది సర్పమాన్ని శోధించడానికి వచ్చిన దేవుని మాట ప్రకారంగానే జీవిస్తారు. అమాలేకీలో విలువైన వస్తువులు ఉన్నా కూడా వారు దేవుని మాట ప్రకారంగానే జీవిస్తారు. హాయి పట్టణంలో ఒక విలువైన వస్తువులు ఉన్నా కూడా ఆ ప్రేమ వైపు తిప్పబడరు. వారు దేవుని మాట ప్రకారంగానే జీవిస్తారు. ఎల్లవేళలో అన్ని సందర్భములలో ఎవరెల్లా యేసుని మాత్రమే ప్రేమించుచున్నారో వారు మాత్రమే ఆశీర్వదింపబడిన వారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు జీవితం గురించి మనం చూస్తున్నాం. వీరి ముగ్గురు యొక్క జీవితం యొక్క ముగింపు. వీరు ఒక కాలంలో దేవునితో పాటు ఉన్నవారే. ఈ నలుగురు గురించి చూస్తున్నాం. వీరందరూ దేవునితో పాటు ఉన్నవారే, దేవుని యొక్క కార్యములు లైవ్ లో అనుభవించిన వారే, దేవుని యొక్క కార్యములు కన్నులారా చూసిన వారే. కానీ ఎవరైనా సరే అని పౌలు చెప్తున్నాడు, వారు ఎవరైనా దేవుని యొక్క మొదటి సృష్టి అయినా సరే, దేవుని చేత అభిషేకింపబడిన సౌలు అయినా సరే, దేవుని చేత పంపబడిన దేవుని సైన్యంలో ఉన్న ఆకాను వంటి వాడైనా సరే, యేసుతో పాటు ఉన్న తోడున్న అపోస్తుడైనా సరే, ఈ దీనిలో పక్షపాతం లేదు. అందరికీ ఒకే మాట, ఎవడైనను ప్రభువును ప్రేమింపని ఎడల శపింపబడును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే దేవజనమా, ఈ శాపం మన జీవితంలో రాకుండానట్లు మన దేవుని యొక్క మాటను లోబడి జీవించదమా, దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకుందామా. ఈ రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, చేయకూడదు. ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనములో ఒక వాక్యం నెరవేరబోతున్నది. భూమి మీద నేను ఒక క్షామమును పంపింపబోతూ ఉన్నాను. చదవండి, ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనము. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా మాట వినుట మూలముగా, వినకపోవటం మూలంగా కలుగు క్షామమై ఉండును. అదే నెక్స్ట్ వచ్చే లాక్డౌన్. దేవునికి స్తోత్రం. ఇక మీదట వచ్చే లాక్డౌన్ లో ఎటువంటి దేవుని వాక్యం విననటువంటి ఒక క్షామకాలం రాబోతుంది. దానికి ముందే అది ఎలా ఉంటుందో మనందరికీ దేవుడు చూపించాడా లేదా? చూపించాడా? దేవుని వాక్యం అనేది విననటువంటి కాలం ఏ విధంగా ఉంటుందో మనకు దేవుడు లాక్డౌన్ మూలంగా చూపించాడు. ఇంకొక క్షామకాలం రాబోతుంది. అప్పుడు ఇంట్లో ఆహారం సమృద్ధిగా, నేనైతే ఏకంగా 10 బస్తాలు తెచ్చిపెట్టేశాను. 5 నెలలు ఏం దుకాణం దిగారని చెప్పేసరికి డీమార్ట్కి వెళ్ళి అది తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి శుభ్రంగా పెట్టేశాను. దేవునికి స్తోత్రం. ఇలాంటి ధాన్యాలు, ద్రాక్షరసాలు అన్ని ఫుల్గా ఉంటాయి. కానీ ఒకటి ఉండదు. ఏంటది? దేవుని వాక్యము దొరకని ఒక క్షామకాలం రాబోతుంది. దేవజనమా, దానికి ముందే చిత్తము ప్రభా సెలవిమ్ము, నీ దాసుని నేను ఆలకించుచున్నా, నేను ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, నీ నాతో మాట్లాడు ప్రభా, ఒక్క మాటైనా మాట్లాడు ప్రభా, నీ ఒక్క మాట మాట్లాడు ప్రభా అని ఎవరెల్లా దేవుని వాక్యము కొరకు తాపత్రయపడుతున్నారో వారికి దేవుడు తగినటువంటి మాటలు ఇచ్చి, సమయోచితమైన మాటలు ఇచ్చి, కృంగిపోయినటువంటి ప్రాణమును త్రప్పల్య చేసే దేవుని యొక్క వాక్యం నిశ్చయంగా మనకు బయలుపడును. అందుకొనకే వాక్యం ఉండగానే మనం సేకరించుకోవాలి. ఉదయకాలమున మన్నా కురిపింపబడుతుంది. కొంచెం లేట్కి వెళ్తాను అని అంటే ఏమవుతుంది? సూర్యుడు వస్తే మన్నా అంతా కరిగిపోయింది. అందుకొరకే ఆ సమయానికి వెళ్ళే మన్నాను సేకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకే తర్వాత వింటాలేండి, తర్వాత అప్పగించుకుంటాను, తర్వాత బాప్టిజం తీసుకుంటాను, తర్వాత దేవునికి అప్పగించుకుంటాను, తర్వాత సత్యానికి అప్పగించుకుంటాను, తర్వాత వస్తానని చెప్పి రేపటి దినం గురించి చింతించని యేసు ప్రభు చెప్పారండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం ఉండగానే, ఈ సమయం ఉండగానే, అందుకొరకే అరణ్యములో ఆయన శబ్దం విన్న దినమున అని మనం చదువుచున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎబ్రీలకు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు జనుల గురించి చెప్పబడి ఉన్నది. 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. ఎబ్రీలకు 3వ అధ్యాయము 8వ వచనము. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయమును కఠినపరచుకొనకుడి. ఆ దినమున మీ పితరులు హృదయమును కఠినపరచుకొని నన్ను శోధించి నా శబ్దమును అరణ్యములో వినినా కూడా వారు నా మాటకు గైకొనకుండా హృదయమును కఠినపరచుకొనిరి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చెప్పింపబడి ఉన్నారు. ప్రవేశింపరు, విశ్రాంతిలో ప్రవేశింపరంటే తండ్రి రాజ్యంలోని ప్రవేశింపలేరు. వారు చెప్పింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రములు. శపింపబడకూడదు దేవజనమా. నేడు అనే దినం ఉండగానే అరణ్యములో ఆ దినమున పితరులు దేవుని స్వరముని విని తమ హృదయముని కఠినపరుచుకొని దేవుణ్ణి వారు శోధించారు. ఏంటి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేయట్లే? నువ్వు ఫస్ట్ దేవుని మాటను విను.
నీ దేవుని మాటను ఫస్ట్ లోపడు. మొదటిగా దేవుని యొక్క వాక్యమునకు నువ్వు సమర్పించుకున్నాము. అటు తర్వాత దేవుడు చేయబోయే కార్యములు నీ కన్నులారా నీవు చూడలేనటువంటివిగా, నీ హృదయమునకు గోచరము కానటువంటిగా ఒక మగిమగల మాడవారిని స్వాస్థ్యమును దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ పితరులు దేవుని స్వరముని విన్నారు, దేవుని మాటను విన్నారు. కుడి ఎడమ తొలగకూడదు, నేరుగా వెళ్ళాలి, చెయ్యకూడదు చెయ్యాలి, ఇది భుజించాలి ఇది భుజించకూడదు, ఆహారం సేకరించుకోకూడదు, ఇక్కడ ఆగాలి, ప్రయాణాన్ని కొనసాగించాలి, అన్నిటిని క్రమక్రమంగా దేవ జనాన్ని దేవుడు నడిపించాడు. కానీ వారు ఎప్పుడు అయితే అక్రమమునకు చోటిచ్చి దేవునికి శోధించి హృదయమును కఠినపరుచుకొని దేవుని యొక్క మాటను త్రోసిపుచ్చి ఉన్నారో, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇక నేను వీరి వల్ల విసిగిపోయాను, ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు గద్దించాను, ఎన్నిసార్లు హెచ్చరించాను, ఇక వీరి వలన విసిగి ఒకటే మాట చెప్పాడు, ఫైనల్గా వీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపరు, పొట్టు వలె ఎగిరిపోయారు. దేవునికి స్తోత్రములు. మరి ఇశ్రాయేలు దేవుని యొక్క విత్తు, ఇశ్రాయేలు దేవునికి సొంత కుమారులు. అటువంటి వారి విషయంలోనే దేవుడు అలా చేస్తాడంటే అన్యజనుల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఇంకెంతగా ఉంటుంది. దేవజనమ, పాత నిబంధన కాల పరిశుద్ధుల కంటే క్రొత్త నిబంధనలో జీవించే మన యొక్క జీవితం వారికంటే పై హెచ్చులో ఉన్నప్పుడు మాత్రమే మన నీతి అధికంగా మార్చబడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎవడు ఆయన స్వరమును వినగలరో, ఎవరు ఆయన మాటని గైకొనగలరో, నేడు ఆయన శబ్దాన్ని విన్న వెంటనే చిత్తము ప్రభా నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఎవరు సంపూర్ణంగా సమర్పించుకోగలరంటే ఆయన ప్రేమించిన వారు మాత్రమే అప్పగించుకోగలరు. దేవుని ప్రేమిస్తున్నామని గుర్తు ఏంటంటే ఎటువంటి సందర్భంలో సరే వారు దేవుని యొక్క మాటకు లోబడతారు. ప్రభుకు స్తోత్రం. సాతాను శోధన లేనప్పుడు ఆదాము దేవుని మాట విన్నాడు. అమాలేకులతో ఉన్న శోధన లేనప్పుడు సౌలు దేవుని మాట విన్నాడు. ఆకాను హాయి పట్టణానికి వెళ్ళి అవి చూడటానికి ముందు దేవుని ప్రేమించాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం. రేపు ఒక శోధన కాలంలో అడుగు పెట్టినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక యవనస్తుడు పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును కావాలంటే నేనేం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నీవు దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు. వెంటనే అతనికి సంతోషం, నేను ఇవన్నీ చిన్న వయసు నుంచి చేస్తున్నాను, కానీ ఒకటే ఒక మాట చెప్తున్నాను, నీవు 99 చేయవచ్చు. నీవు నీ జ్ఞానంతో నీ అనుభవంతో నీవు 99 చేస్తున్నావు, కానీ నేను చెప్తున్నాను నీ యొద్ద ఒక కొదువ ఉన్నది. అది ఒక కొదువ ఏంటది? నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, అటు తర్వాత నిత్య జీవన పొందు. దేవునికి స్తోత్రం. అతడు 99 తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడు, కానీ 1% యేసు చెప్పిన మాట వినలేకపోయాడు. అంటే దానికి అర్థం ఏంటంటే యేసు చెప్పిన మాట కంటే తనకున్నటువంటి ధనము అతనికి ఎక్కువైపోయింది. అతడు యేసు ప్రభు చెప్పబోయే కార్యాలు కూడా చిన్న వయసు నుంచి చేస్తున్నాడు, కానీ మరొక ప్రక్కన వాటన్నిటికంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుతో పాటు ఉంటున్నాం, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, దేవునిలోనే మనం ఉన్నాం, కానీ మనం అత్యధికంగా దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాం? 46వ కీర్తనలో మనం చదువుతున్నాం, దేవుడు ఆ పట్టణముల్లో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రము. దేవుడు ఆ పట్టణముల్లో 46వ అధ్యాయం 46వ కీర్తన 4వ వచనం, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఇతర భాషలో రాయబడింది, తమిళ బైబిల్లో, ఇంగ్లీష్లో చూస్తే దేవుడు దాని మధ్యలో ఉన్నాడని రాయబడింది. దానికి అర్థం ఏంటంటే ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా, ఇంటిలో ఎంత ప్రాముఖ్యమైన ఉన్నది కూడా ఒక కార్యానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దాని మధ్యలో ఎవరిని పెడతారండి? విశేషమైంది, ప్రత్యేకమైంది ఉంటే మధ్యలో పెడతారు. దానికి ఒక మంచి స్థానం. ప్రభు నామమునకు స్తోత్రములు. దేవుడే మనకు కేంద్ర బిందువుగా ఉండాలి. మన జీవితంలో దేవుడే మనకు ఒక ముఖ్య వ్యక్తిగా ఉండాలి. అప్పుడు అటువంటి వారు మాత్రమే కదిలింపబడరు. అటువంటి వారికి దేవుడు సహాయం చేసేవారుగా ఉంటున్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించు వారు ఆయన మాటను గైకుంటారు, ఆయన మాటను అనుసరించి జీవిస్తారు. దేవుడు చెప్పింది చేస్తారు, చెయ్యొద్దన్నది మాత్రం చేయకుండా దేవుని ప్రేమించేవారు ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటకు లోబడి ఆయనకు అనుసరించి నడుచుకునే వారుగా ఉంటున్నారు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకు దేవజనమ నలుగురు గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఐదవది ఇశ్రాయేలు గురించి. ఈ 5 అనుభవముల ద్వారా దేవుని మాట వినకపోయినట్లయితే ఇక చివరికి శపింపబడింది. ఇంకొక కార్యం కూడా మనం చూసుకోవచ్చు. నోవాహు కాలములో నోవాహు ద్వారా దేవుడు చెప్పాడు,
మీరందరూ రండి, జలప్రలయం రాబోతుంది, నాశనం రాబోతుంది, దేవుని రాకడ సూచనలు రాబోతున్నాయి, దేవుని రాకడ సూచనలు జరుగుతున్నవి, ఒక ప్రళయం రాబోతుంది, యేసు రాబోతున్నాడు, రండి 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 అని నోవాహు ఎంతో ప్రకటించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే మనం చదువుతున్నాము, అవిధేయులైన వారందరూ జలప్రలయంలో నశించిపోయి ఉన్నారు. విధేయత చూపించినటువంటి నోవాహు తన కుటుంబస్తులు ఆ ఓడలోనికి ప్రవేశించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 1 పేతురు 4వ అధ్యాయము 19-20 వచనములు చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 19-20 వచనములు. 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనములు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అవిధేయుల యొద్దకు వెళ్ళి ఉన్నారు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. దేవునికి స్తోత్రం. అన్ని నిమిత్తమే అవిధేయుల యొద్దకే దేవుడు మాట్లాడుతున్నాడు. అవిధేయులైన వారు మనందరము విధేయత చూపించవలనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరెలా నోవాహు ఒక మాటకు విని ఆలకించి లోపడి ఉన్నారో వారు మాత్రమే ఆ ఓడలో కాపాడబడి ఉన్నారు. మిగతా జనమంతా శపింపబడిన వారుగా భూమిలో కూడా నీటితో పాటు వారు నాశనం చేయబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు గద్దిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఆత్మదేవుడు సంఘమునకు సెలవిచ్చున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చదువు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని గద్దించుచున్నాడు, దేవుడు మన ఈ దినంలో హెచ్చరించుచున్నాడని కారణం ఏంటంటే మనం శపింపబడిన వారంగా మార్చబడవలెనో లేకుంటే శపింపబడి ఆయన రాజ్యానికి దూరస్తులుగా మార్చబడవలెనో దేవుడు మనల్ని గద్దించట్లేదు. దేవజనమా, మనం ఏ విధం చేతన మారు మనసు పొంది మన తన వలే మనసు మార్చుకొని మన తన వలే మార్పు పొంది తన పోలిక చొప్పున సృష్టింపబడాలని దేవుడు మనకి దినములు మంచి చెడులు తెలియజేసి తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దించి శిక్షించుచు ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే ఇటువంటి గద్దించిన సందర్భంలో, దేవుడు శిక్షించిన సందర్భంలో, దేవుడు మన శ్రమల మార్గం నడిపించిన సందర్భంలో దేవుని ప్రేమను మనం విడిచిపోకూడదు. ప్రభు నామమునకు స్తోత్రములు. ప్రేమించవాన్ని ప్రేమిస్తే అది ఏం ప్రేమ? సుంకరులు కూడా అలా చేస్తున్నారే అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించిన వారిని ప్రేమించటం అది నిజమైన ప్రేమ కాదు. నీ ద్వేషించిన వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చెయ్యి. నీ శత్రువుల నిమిత్తమే, నీ శత్రువు ఆకలి ఉన్నప్పుడు వానికి భోజనం పెట్టు, వానికి వస్త్రం లేనప్పుడు వానికి వస్త్రం ఇమ్ము, దాగమును ఉన్నప్పుడు వానికి దాగమును ఇమ్మని యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాలనే విషయాన్ని మనకు బోధించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే యేసుక్రీస్తు మన పాపలమై ఉండగానే మన కొరకే మరణించి మన ఎడల ప్రేమ చూపించినట్లుగా ఈ దినములో మనం ప్రేమ కలిగి నడుచుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. మన కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఆదాము జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదు ప్రభు. సౌలు జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదు ప్రభువా. ఆగాను జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదు. ఇస్కారియోతు యూదా జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదు. ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదు. నోవాహు కాలంలో అవిధేయుల జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో జరగకూడదని చెప్పేవారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అందరం మనం మోకరించదము. ఎవరైనను సరే ప్రభును ప్రేమింపని వాడు శాపగ్రస్తుడవనుగాక. మారనాథ ప్రభు వచ్చి ఉన్నాడు. మారనాథ ప్రభు వచ్చుచున్నాడు. ఆమీన్. ప్రభువా రమ్ము, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. యేసయ్యా, నిన్ను ప్రేమింప నాకు సహాయం చేయండి. నా కొరకు ప్రాణం పెట్టిన నీవు, నా కొరకే గాయములు నొందిన నీవు, నా కొరకే ప్రాణం పెట్టిన నీవు, నా కొరకే రక్తముని చిందించిన నీవు నాకే సొంతము ప్రభు. అన్నిటికంటే అందరికంటే నిన్ను మాత్రమే ప్రేమింప నాకు కృపనిమ్ము ప్రభా అని ఎంతమంది అడుగుతున్నారు. ఈ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరి ఏదీ లేదు. ఈ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరి ఏదీ లేదు.
ఆదామును దేవుడు నమ్మి ఏదైనా తోటలో ఉంచి ప్రేమగా చూసుకొని ప్రేమతో పలకరించిన ఆదాము దేవునికి ద్రోహం చేసి ఉన్నాడు. సాతాను ప్రేమించి ఉన్నాడు. తినకూడదన్న ఫలమును ప్రేమించి ఉన్నాడు. దేవుడు ప్రేమించి గాడిదల వెంబడి వెళ్ళేటటువంటి ఎటువంటి అర్హత లేనటువంటి సౌలు దేవుడు తీసుకొచ్చి అభిషేకించి రాజుగా నియమించి ఉన్నాడు. అతడు దేవునికి అసహించుకొని ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను కాదనుకొని ఉన్నాడు. ఆకాను దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని యొక్క సైన్యములు ఉండాల్సిన వాడు. అతడు కూడా దేవునికి ప్రేమింపలేక అతడు ఆస్తిని శపింపబడింది ప్రేమించి దేవునికి దూరం అయిపోయి ఉన్నాడు. ప్రభువా, ఈ లోకంలో నా జీవితంలో శపింపబడేది ఏది నా జీవితంలో నేను అనుమతింపకూడదు ప్రభు. మంచి చెడును తెలియజేసే దైవ జ్ఞానము నాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన మంచి చెడులన్నిటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి తీర్పుని గురించి ఆయన గద్దించి గ్రహింపగలగ చేస్తూ ఉన్నాడు. ఆయన లోకమునకు ఒప్పింపు చేయించు ఉన్నాడు. పరిశుద్ధాత్మను కాపాడుకున్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడదామా? దేవుని యొక్క ప్రేమ అనే అభిషేకం మనం కాపాడుకుందాం. దైవజనమా, ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభా. నీ ప్రేమను విడిచి నిన్ను దూరంగా వెళ్ళకూడదు. నా జీవితం శపింపబడకూడదు. నేను నిన్ను మాత్రమే ప్రేమించి, నేను నిన్ను మాత్రమే సేవించి, నేను నిన్ను మాత్రమే వెంబడింపి, నేను నిన్ను మాత్రం నీ కొరకే మాత్రమే ప్రాణం పెట్ట. నాకు అటువంటి ప్రేమ వైరాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. అందరం అడగండి. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. యేసు నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక, నిన్ను విడవలేక నా కృప నీకు చూపుతున్నాను ప్రభు సెలవిచ్చున్నాడు. ఎన్నో అవిధేయతలు ఉన్నాయి నీకు. దేవుని కంటే అధికంగా నువ్వు అనేకమైన ప్రేమించుచున్నావు. నీవు అనేకమైన శపింపబడిన వాటిని తీసుకున్నావు. కానీ ఇంకా దేవుని యొక్క ప్రేమ నిన్ను కాపాడుతూనే ఉన్నది. ఇంకా దేవుని యొక్క ప్రేమ నిన్ను బలపరుస్తూనే ఉన్నది. ఇంకా దేవుని యొక్క ప్రేమ ఈ సమయంలో నిన్ను హెచ్చరించుచు ఉన్నది. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది ప్రభువుని ప్రేమింప తీర్మానింపుము. ప్రభువుని ప్రేమింప తీర్మానింపుము. యేసయ్యను ప్రేమింప తీర్మానింపుము.